హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఉదయం సెకండ్ ప్రోమో చూసాను కదా. సో సెకండ్ ప్రోమో చూసిన తర్వాత అనిపించింది, సో 2 పాయింట్స్ ఇక్కడ. యష్మి సోనియా లాగా, మరో సోనియా లాగా మారిపోయిందా అని. సో యష్మి సోనియా ఉన్నంత వరకు యష్మి గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అండ్ యష్మి నామినేట్ చేసేసరికి సోనియా అని. సో యష్మి అందరి దృష్టిలో చాలా మంచిగాను, చాలా తోపుగాను అనిపించింది. అంతా బాగుంది అనిపించింది. ఎందుకంటే యష్మి గురించి సోనియా అటుపక్క ఆపోజిట్ క్లాన్లో ఉండి యష్మి గురించి నెగిటివ్గా మాట్లాడుతుండేసరికి, బ్యాక్ బిచ్చింగ్ చేస్తుండేసరికి యష్మి ఫ్రంట్ ఎండ్లో మాట్లాడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందని యష్మి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. బట్ ఇప్పుడు నిఖిల్ క్లాన్లోకి ఎప్పుడైతే యష్మి వెళ్ళిందో, అసలు నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిన తర్వాత నుంచి యష్మి అసలు నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి ఇదంతా చేసిందా? నిఖిల్ తోటి, పృథ్వీ తోటి సోనియా ఉండటం యష్మి తట్టుకోలేకపోయిందా? యష్మి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడం కోసం ఆ అమ్మాయిని అలా అనిందా? సో ఇవన్నీ బ్యాక్కి వెళ్ళి చూసుకుంటా ఉంటే, సో ఎందుకో యష్మి ఖచ్చితంగా మరో సోనియా లాగా తయారవుతుందని అనిపించింది. ఎందుకంటే కూడా లైక్ ఇంతకు ప్రోమోలో చూసినప్పుడు బిగ్ బాస్ లోపలికి పిలిచి నీకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు, 2 పేర్లు చెప్పంటే, సో బయట ప్రేరణ నా పేరు చెప్పు అని అంటూ ఉంటుంది. బట్ అక్కడ యష్మి ఆ పృథ్వీ పక్కన పృథ్వీ కూడా పృథ్వీ ప్రేరణ అంటారు అనుకుంటే, బట్ అక్కడ అమ్మాయి పృథ్వీ నిఖిల్ అంటది. ప్రేరణ చాలా చాలా ఫీల్ అద్ది, చాలా హట్ అద్ది. హౌస్లో చాలా మంది ప్రేరణని కావాలని కార్నర్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నిజంగా. అంటే ఆ చీఫ్ టాస్క్ అప్పుడు కూడా ప్రేరణని కావాలని నిఖిల్ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు కార్నర్ చేశారు. ఈరోజు ప్రేరణని యష్మి కావాలని చెప్పి పేరు చెప్పలేదు. అసలు యష్మి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది నిజంగా అర్థం కాల. ఇప్పుడు ఒక సిట్యువేషన్ని మనం ఎక్కడంటే బిగ్ బాస్లో హైలైట్ అయ్యేది మన క్యారెక్టర్. చిన్న చిన్న సిట్యువేషన్స్ మన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాయి, హైలైట్ చేస్తాయి. అలాంటి ఒక సిట్యువేషన్ని యష్మి అనవసరంగా తన చేతులారా తను చెడగొట్టుకున్నది. అనవసరంగా యష్మి అందరి దృష్టిలో విలన్ అయిపోయింది, లేదా మరో సోనియా కింద ఇలా మారుతుంది అంటే కారణం అదే. యష్మి 2 బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పమంటే నిఖిల్, పృథ్వీ పేరు చెప్పింది. ప్రేరణ పేరు చెప్పడం మర్చిపోయింది. ఇదే ప్రేరణతోటి వచ్చినప్పటి నుంచి క్లోజ్గా మెలుగుతుంది. ఈవెన్ పృథ్వీ, నిఖిల్, సోనియాతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా ఈ అమ్మాయిని పట్టించుకోకుండా ఈ అమ్మాయి మీదే రివర్స్ అవుతాయి. ఎస్పెషల్లీ నిఖిల్, పృథ్వీని పక్కన పెట్టారు, నిఖిల్ ఈ అమ్మాయి మీదే రివర్స్ అవుతా, ఈ అమ్మాయితోటి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ, ఈ అమ్మాయితోటి ఫైట్ చేస్తూ, నామినేషన్స్ టైంలో కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి, ఎక్స్ టాస్క్లో కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి, అప్పుడు అంతా ఉంది ప్రేరణ అని ఈ అమ్మాయితోటి. అప్పుడు అన్ని చోట్ల ప్రేరణ ఉంది. ప్రేరణ ఈ అమ్మాయి కోసం ఫైట్ చేసింది, ప్రేరణ ఈ అమ్మాయి కోసం మాట్లాడింది, ప్రేరణ ఈ అమ్మాయి కోసం సోనియాని టాక్సిక్ అని కూడా చెప్పింది. ఎందుకంటే ఈ అమ్మాయి గురించి పర్సనల్గా మాట్లాడింది సోనియా అని చెప్పి, యష్మి గురించి పర్సనల్గా మాట్లాడింది అని చెప్పి సోనియాని టాక్సిక్ అని కూడా చెప్పింది ప్రేరణ. అంత వాల్యూ ఇచ్చిన ప్రేరణ, అంత ఫ్రెండ్షిప్ ఇచ్చిన ప్రేరణ. యష్మి కూడా తక్కువేం కాదు. యష్మి కూడా సో ఆ క్లాన్లోకి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది, సోనియా వాళ్ళ క్లాన్లోకి, నిఖిల్ వాళ్ళ క్లాన్లోకి అంటే. సో యష్మి తనంతట తానే సో ప్రేరణను చూసి, ప్రేరణ బాధను చూసి, ప్రేరణ కోసం ఆ క్లాన్లోకి వెళ్ళింది. ఆ క్లాన్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా ఆ క్లాన్లోకి వెళ్ళింది. సీత క్లాన్లోకి ప్రేరణని పంపించింది. అటువంటి ప్రేరణ సో చీఫ్ టాస్క్ అప్పుడు కావచ్చు, నెక్స్ట్ టాస్క్ కావచ్చు, మొన్న చీఫ్ పప్పీ టాస్క్ అప్పుడు కూడా అక్కడ ప్రేరణ, విష్ణుప్రియ ఉంటే ప్రేరణ సెలెక్ట్ చేసింది, ప్రేరణ నబెల్ ఉంటే ప్రేరణని సెలెక్ట్ చేసింది. అలాంటి యష్మి నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే నిఖిల్ పేరు చెప్పింది, ప్రేరణ పేరు చెప్పలేదు. కారణం నిన్న టాస్క్లో పృథ్వీకి ఆ అమ్మాయి సంచాలకుగా ఉన్నప్పుడు పృథ్వీకి ఫేవర్ చేయలేదని, కేవలం అదొక్కటి పట్టుకొని పృథ్వీకి ఫేవర్ చేయలేదు, నబెల్కి ఫేవర్ చేసింది. సో మనం ఒకటి, కానీ పృథ్వీకి చేయకుండా ఆ అమ్మాయికి చేసింది, నబెల్కి చేసింది. పృథ్వీ పడిన కష్టానికి కూడా విలువ లేకుండా పోయింది. పృథ్వీ నిజంగా కష్టపడ్డాడు, పృథ్వీ నిజంగా చాలా బాగా ఆడాడు. ఆడియన్స్ మనసులు పృథ్వీ దోచుకున్నాడు. నిజంగా పాపం పృథ్వీ చాలా కష్టపడ్డాడు, అందరూ అదే అన్నారు. ప్రతి ఒక్కరు యునానిమస్గా పృథ్వీకి సపోర్ట్ ఇచ్చారు, నబెల్ గెలిచినా కూడా. బట్ గేమ్లో ఎమోషన్స్ కంటే ఆ లాజిక్స్, ఆ టాస్క్ కంప్లీట్ చేసే విధానం మెయిన్ కదా. సో అది కదా ప్రేరణ చేసింది. దానికి ప్రేరణ తప్పైపోయిందా? ఇక్కడే ఒక మనిషి క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నబెల్ని తీసుకోండి. నబెల్ ఆదిత్య గారు, సో అంతకుముందు నిఖిల్, ప్రేరణ ఉంటే, సో ప్రేరణ ఒక లేడీ చీఫ్ అవ్వాలి, అమ్మాయికి బాగలేకపోయినా, అమ్మాయికి హెల్త్ బాగాలేదు, అమ్మాయికి పాపం చాలా ఫైట్ చేసింది, అయినా కానీ ప్రేరణ షీజ్ అ ఫైటర్ అని చెప్పి ప్రేరణకి ఇచ్చాడు
చీఫ్ కంటెంట్ అని చెప్పి నిఖిల్ని తీసేశాడు. మళ్ళీ సేమ్ లాస్ట్లో ప్రేరణ నబెల్ వస్తే నబెల్ని టైగర్ అని అంటున్న ఆదిత్య గారు అయినా కానీ అక్కడ ప్రేరణకే సపోర్ట్ చేశారు. ముందు చేశారు కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పాయింట్ చెప్పి ప్రేరణని సపోర్ట్ చేశారు. అయినా కానీ నబెల్ ఏం బాధపడలా, ఏమీ కోప్పడలా. అది అరే నాకేంది చీఫ్ కంటెంట్ టాస్క్ కదా, ఇది మెయిన్ టాస్క్ కదా, ఆయన నాకు ఎన్నోసార్లు చెప్పాడు చీఫ్ అవ్వాలని చెప్పి. అలాంటి నన్ను ఎప్పుడు ఇలాంటి టైంలో కదా ఆయన నన్ను ప్రోత్సహించాల్సింది, ఇలాంటి టైంలో కదా ఆయన సపోర్ట్ నాకు ఇవ్వాల్సింది. మోరల్ సపోర్ట్ జస్ట్ నార్మల్ మోరల్ సపోర్టే కాకుండా ఇలాంటి సపోర్ట్ కదా నాకు ఇవ్వాల్సింది, ఇది కదా నాకు కావాల్సింది అని అనుకున్న టైంలో కూడా ఆయన ప్రేరణ నాకు సపోర్ట్ చేస్తే, నిన్న ఎవిక్షన్ టైంలో ముగ్గురిని నిలబెడితే అతను తీసుకొచ్చి కోపంలో యాక్చువల్గా విష్ణుప్రియ ఇక్కడే ఉంటుంది. విష్ణుప్రియతో బాగానే మాట్లాడతారు, నైనికతో బాగా మాట్లాడతారు, ఆదిత్య గారితో బాగా మాట్లాడతారు. బట్ ఆదిత్య ఆ కోపం ఆదిత్య అన్న మీద చూపెట్టకుండా ఆ క్షణంలో జరిగింది ఓకే ఆయన సపోర్ట్ చేశాడు, ఆయన మనం అర్థం చేసుకుందాం, ఆయన మళ్ళీ తర్వాత మనం అడుగుదాము అని చెప్పి నబెల్ ఆయన జోలికి పోకుండా విష్ణుప్రియని తీసుకొచ్చి ముందు పెట్టాడు. అక్కడ నబెల్ ఎలా చేశాడు, జస్ట్ నిన్న ఒకే ఒక్క టాస్క్లో ప్రేరణ సంచాలకుగా పృథ్వీకి సపోర్ట్ చేయలేదని, ఆమె తప్పు కూడా చేయలేదు, తప్పు చేస్తున్నా ఓకే అరే తప్పు చేసింది సరే అనుకోవచ్చు, తప్పు చేయలేదు, ఆమె పృథ్వీకి సపోర్ట్ చేయలేదని, పృథ్వీకి ఫేవర్గా ఒపీనియన్ చెప్పలేదని చెప్పి ఫ్రెండ్గా తీసేసి నిఖిల్ ఫ్రెండ్గా పెట్టిందంటే, సో యష్మి మరో సోనియానే కదా, సోనియా కూడా అంతే కదా, వాళ్ళిద్దరి కోసం యష్మిని తప్పు మాట్లాడింది, ప్రేరణను తప్పు మాట్లాడింది, సీతుతో తప్పు మాట్లాడింది, వీళ్ళందరినీ వద్దు అనుకుంది, వీళ్ళందరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసింది, వీళ్ళందరితో ఫస్ట్ క్లోజ్ అయ్యి తర్వాత వీళ్ళందరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసింది వాళ్ళతోటి. అలాంటిది ఎలా చెప్పుద్ది ప్రేరణ కాదు నా ఫ్రెండ్ అని? చాలా బాధ అనిపించింది నిజంగా. అరే ప్రేరణను చూస్తే అయ్యో అనిపించింది నిజంగా. అంత కష్టపడి పాపం అంత చేసి ఇద్దరు చేసుకున్నారు, యష్మి కూడా చేసింది, ప్రేరణ కూడా చేసింది. మరి ఇద్దరు చేసుకున్నప్పుడు ఒకే ఒక్క చిన్న విషయంలో అరే అది ఏముంది అని చెప్పి ప్రేరణ పేరు చెప్పలేదంటే, నిఖిల్ పేరు చెప్పిందంటే యష్మి చాలా మారిపోయింది. అది మారటం కూడా సోనియా గారి లాగా మారిపోయింది. సో అలా మారితే జనాలకి చాలా అసహ్యంగా ఉంటుంది చూడ్డానికి కూడా. చాలా తప్పు చేసింది యష్మి. అండ్ నెక్స్ట్ ఏదైతే ఆ ఫుడ్ ఇచ్చే టాస్క్లో, సో అక్కడ ఫుడ్ మళ్ళీ చెప్తున్నాను, ఫుడ్ లెటరు ఒకటే బాక్స్లో ఉంటే, అంటే ఫుడ్ లోపలే లెటర్ పెట్టుంటే, ఏదైతే లెటర్ పెట్టుంటే అదే అయి ఉంటే, సో నిఖిల్కి ఇవ్వడంలో తప్పే లేదు యష్మి, 1% కూడా తప్పు లేదు యష్మి ఇవ్వడంలో. మణికంఠకి ఈవెందో మణికంఠకి అవసరం అయి ఉండొచ్చు, ఈవెందో మణికంఠ వాళ్ళ వైఫ్ ఇండియాకి వచ్చి పాపం అతని కోసం పప్పు చేసి సంథింగ్ అది చేసి ఉండొచ్చు. బట్ యష్మి నిఖిల్కి ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే మణికంఠ కంటే నిఖిల్ చాలా క్లోజ్. ప్రేరణనే వద్దనుకొని నిఖిల్ని పెట్టిందంటే ఇంకా మణికంఠని ఎలా కావాలనుకుంటుంది చెప్పండి? సో ఖచ్చితంగా నిఖిల్కి ఇవ్వడంలో 110% కరెక్టే. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అక్కడ లెటర్ వేరేగా ఉండి ఫుడ్ వేరేగా ఉండి రెండు వచ్చుండే. సో లెటర్ ఎవరికి ఇస్తావో ఫుడ్ ఎవరికి ఇస్తావో కావాలంటే రెండు ఒకరికే ఇచ్చుకోవచ్చు, లేదా అది ఒకటి ఇది ఒకటి ఒక్కొక్కరికి ఇచ్చుకోవచ్చు అన్నప్పుడు నేను రెండు నిఖిల్కే ఇస్తాను అంటే మేబీ అక్కడ తప్పయ్యే ప్రమాదం ఉంటుంది. అనవసరంగా లేని సింపతిని మణికంఠకి తీసుకొచ్చేదానికి ట్రై చేసిందేమో అని అనుకుంటవచ్చు. అండ్ మణికంఠకి ఒకటి ఇవ్వచ్చు. బిగ్ బాస్ ఏమంటాడు, ఫస్ట్ ఈ ఫుడ్ ఎవరికి ఇస్తానంటే నిఖిల్కి ఇస్తాను అంటది. నిఖిల్ వాళ్ళ మదర్ చేశాడు అండ్ ప్రియా చేసి పంపించింది మణికంఠ కోసం, ఎవరికి ఇస్తామంటే నిఖిల్కి ఇస్తానంది. ఒకసారి ఆలోచించుకో యష్మి. అండ్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా ఉందంటే, అయినా నేను నిఖిల్కే ఇవ్వాలనుకుంటున్నాను బిగ్ బాస్ అనేది, అయినా నిఖిల్కే ఇవ్వాలనుకుంటున్నాను అంటే దాంట్లో ఉందా, ఆ ఫుడ్లోనే ఇంకో లెటర్ కూడా ఉందా, లేకపోతే లెటర్ సపరేట్గా వచ్చిందా? లెటర్ సపరేట్గా వచ్చుంటే మాత్రం ఇద్దరికి చెరొకొచ్చేదానికి అవకాశం ఉంటుంది, మరీ అంత పట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో అలా ఇచ్చుంటే యష్మికి చాలా పాజిటివ్ వచ్చి ఉండదు. ఎందుకంటే మణికంఠ వచ్చుంటే ఖచ్చితంగా మణికంఠ కూడా అలాగే చేస్తాడు, నబెల్కే ఇస్తాడు. మణికంఠ కూడా నబెల్కే ఇచ్చారని టాక్. బట్ నబెల్కి ఇచ్చినప్పుడు కూడా సేమ్ అంతే, ఫుడ్ ఒకరికి లెటర్ ఒకరికి ఉంటే అక్కడ యష్మి ఉంది మణికంఠ వెళ్ళినప్పుడు, నబెల్ యష్మిని పెడితే నబెల్కి ఇస్తారు. బట్ ఫుడ్ ఒకరికి లెటర్ ఒకరికా, లేకుంటే రెండు ఒకరికేనా? ఇప్పుడు యష్మి అలా చేసిందని చెప్పి మణికంఠ కూడా అలాగే చేశాడు అనుకో, యష్మి మణికంఠ ఇద్దరు ఒకటి నా దృష్టిలో. అలా కాకుండా ఇప్పుడు ఫుడ్ లెటర్ విడివిడిగా వచ్చి రెండు నిఖిల్కే ఇచ్చింది అనుకోండి యష్మి, మణికంఠకి ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ యష్మి నెగిటివ్ ఒకటి. అండ్ రెండు ఒకటే అయ్యింది ఒకే దాంట్లో ఉంటే అది నిఖిల్కి ఇస్తే యష్మి తప్పే లేదు. ఇంకొకటి మణికంఠ వెళ్ళినప్పుడు మణికంఠ రెండు ఒకటే దాంట్లో ఉంటే అది నబెల్కి ఇస్తే మణికంఠ చేసిన దాంట్లో తప్పే లేదు. అలాగే రెండు విడివిడిగా ఉంటే యష్మికి ఒక లెటరు లేకుంటే లెటరు ఫుడ్ విడివిడిగా ఉండి రెండిట్లో ఎవరికైనా ఇవ్వచ్చు,
ఒక్కొక్కరికి ఇవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన 2 నబెల్కే ఇచ్చాడు అనుకో మణికంఠ, అక్కడ యష్మికి మణికంఠకి పెద్ద తేడా ఏముంటుంది, ఇద్దరు ఒకటి నా దృష్టిలో. అర్థమైంది కదా. సో ఈ సినారియోస్ ఏది జరిగినా కానీ సో యష్మిక మణికంఠన ఈరోజు తెలిసిపోద్ది. యష్మి చేసిందే మణికంఠ చేస్తే సో ఇద్దరు ఒకటే నా దృష్టిలో. లేదు యష్మి చేసింది 2 నిఖిల్కే ఇవ్వాల్సి వచ్చింది, ఇక్కడ మణికంఠ కూడా 2 నబెల్కే ఇవ్వాల్సి వస్తే అంటే సేమ్ ఒకే దాంట్లో అంటే ఎవరిది తప్పు లేదు. ఆ ప్రోమోలో అలా వచ్చింది కాబట్టి మనం అలా చూసి రియాక్ట్ అయ్యామేమో అని అనుకోవచ్చు. బట్ విడివిడిగా ఉంటే మాత్రం చాలా అది పెద్ద ప్రమాదం అవుతుంది. ఎందుకంటే చెరో ఒకటి ఇవ్వచ్చు. మన పగలు ప్రతీకారాలు ఎలా చెప్తారంటే మన పగలు అవ్వచ్చు, ప్రతీకారాలు అవ్వచ్చు, హౌస్లో వరకే చూసుకోవాలి. ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు సో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఏది లెటరు ఫుడ్ విడివిడిగా ఉంటే, 2 కలిసి ఉంటే అది నిఖిల్కే ఇస్తే మనం ఏం చేయలేం దానికి. సో ఎందుకంటే దాన్ని ఎవరు తప్పు పట్టలేము. అది నిఖిల్ కంటే మణికంఠ ఎక్కువ కాదు కదా, మణికంఠకి ఎక్కువ వాళ్ళ వైఫ్ పంపిన లెటరు, వాళ్ళ వైఫ్ పంపిన ఫుడ్. బట్ యష్మికి కాదు కదా. సో మణికంఠలో నిఖిల్లో నిఖిలే ఎక్కువ యష్మికి. ప్రేరణ అనే కాదని నిఖిల్ ఫ్రెండ్ అన్నప్పుడు మణికంఠకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అక్కడ క్లియర్గా చెప్తున్నా కదా, యష్మి అక్కడ తప్పు ఉండదు. బట్ విడివిడిగా వచ్చి అది ఒక్కొక్కటి చెరొకటి ఇచ్చే స్టేజ్లో ఉన్నా కూడా బిగ్ బాస్ చెరొకటి ఇవ్వచ్చుకోవచ్చు పర్లేదు అన్నా కూడా ఈ అమ్మాయి లేదు బిగ్ బాస్ నేను 2 నిఖిల్కే ఇస్తాను అంటే మాత్రం చాలా తప్పు అవుతుంది. సేమ్ మణికంఠ కూడా అంతే, 2 విడివిడిగా ఇద్దరికి ఇచ్చుకోవచ్చు, యష్మికి నబెల్కి ఇచ్చుకోవచ్చు అండి. లేదు నేను 2 నిఖిల్కే నేను నబెల్కే ఇస్తాను బిగ్ బాస్ అనే మనోడు అన్న, అమ్మాయి చేసింది కాబట్టి మనోడు చేశాడు. సో ఇద్దరిలో పెద్ద నాకు డిఫరెన్స్ ఏముండదు. మణికంఠ మెచ్యూర్డ్ ఆలోచించి యష్మికి ఒకటి ఇస్తే ఓకే అంటే ఇలా జరిగితే చెప్తున్నా సినారియో నేను. లేదు అంటే సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. ఆ అమ్మాయి నిఖిల్కి ఇవ్వటం కరెక్ట్, మనోడు నబెల్కి ఇవ్వటం కరెక్ట్. సో ఇదనమాట ఫైనల్గా. బట్ యష్మి మాత్రం చాలా డేంజర్ పొజిషన్లో ఉంది, చాలా డేంజర్లో ఉంది. మేబీ ఓటింగ్లోకి వస్తే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఓటింగ్లోకి వచ్చింది యష్మి నామినేషన్స్లోకి. బట్ యష్మి ఓటింగ్ ఏంటి, యష్మి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీక్ క్లియర్గా అర్థమైపోద్ది. యష్మి ఓటింగ్ అనాలిసిస్. ఇప్పుడు నిఖిల్ వచ్చాడు ఓటింగ్లోకి, నామినేషన్లోకి, విష్ణుప్రియ వచ్చింది, ప్రేరణ వచ్చింది, నబెల్ వచ్చాడు, యష్మి వచ్చింది. ఈ 5 వచ్చారు అనుకోండి సపోజ్, ఇంక సీత వాళ్ళు రాకుండా. ఈ 5లో లీస్ట్ ఓటింగ్ ఎవరికి పడుద్ది, యష్మికే పడుద్ది. ఎందుకంటే నబెల్కి, నిఖిల్కి, ప్రేరణకి, విష్ణుప్రియకి మంచి ఓటింగ్ పడుద్ది, ఈ అమ్మాయికి తక్కువ ఓటింగ్ పడుద్ది కదా ఖచ్చితంగా. సో యష్మి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బట్ బిగ్ బాస్ అప్పుడే పంపించడు, బట్ వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సీత ఇంకా అక్కడ హౌస్లో ఉన్నవారు ఫస్ట్ వీక్లో వీళ్ళెవరు నామినేట్ అవ్వరు. సీత వచ్చింది అనుకోండి, మేబీ సీతకి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి మణికంఠని టార్గెట్ చేసింది. సో మణికంఠని తప్పు అని చెప్తుంది. సో మేబీ అంటే ఇప్పుడు మణికంఠకి అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఏం లేదండి. లైక్ మణికంఠ వేరే వాళ్ళని మణికంఠని టార్గెట్ చేస్తే వాళ్ళని బయటికి పంపించే అంత ఫ్యాన్ బేస్ ఇంకా మణికంఠకి జనరేట్ అవ్వలేదు. సో ఇప్పుడు వరకు జనరేట్ అయిన ఫ్యాన్ బేస్ మణికంఠకి చాలా గుడ్ పొజిషన్లో ఉన్నాడు మణికంఠ, అంతవరకు మాత్రమే. బట్ మణికంఠ ఓట్ బ్యాంక్ని శాసించే అంత ఉందా అంటే లేదు. బట్ తను సర్వైవ్ అయ్యేంత మాత్రం ఉంది. ఎప్పుడు వచ్చిన నామినేషన్లోకి, ఎన్ని నామినేషన్స్లోకి వచ్చినా కానీ తను సేఫ్ అయ్యేంత ఓటింగ్ పర్సెంటేజ్ అయితే మణికంఠకి వచ్చింది ఇప్పటి వరకు, ఇందులో నో డౌట్. బట్ యష్మి నామినేషన్స్లోకి ఈ వీక్ వస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటికే యష్మి కంటే అంటే ప్రేరణతో కూడా ఇలా అయింది కాబట్టి సో మేబీ ఒకవేళ ప్రేరణ రాకపోయినా ప్రేరణ ఫ్యాన్స్ ఎవరు యష్మికి వేస్తారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఫ్రెండ్ అనే ఒక ఆప్షన్ కూడా తీసేసింది కాబట్టి సో ఖచ్చితంగా వేస్తారని నేను అనుకోవట్లా. చూద్దాం యష్మి ఎలా ముందుకెళ్ళుద్దాం. బట్ యష్మి చిన్న వాటికి కూడా ఇలా ట్రిగ్గర్ అవ్వటము, ఫ్రెండ్నే కాదు అని అనుకోవటం మాత్రం అనేది చాలా తప్పు అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.